హలో, దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. ఇప్పుడు పాటల అనంతరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. మీ దయను బట్టి, నాయన కృపను బట్టి ప్రార్థిస్తున్నాను. గడిచిపోయిన కాలం అంతయు కాచి కాపాడినందుకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు ప్రభా. కనికరించండి, మీ దయచేతనే, మీ కృపచేతనే ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన, కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకొని, ఇప్పుడు ఇదిగో నా తండ్రి, మీ దాసులు వాక్యం అందిస్తున్నప్పుడు వినగలిగిన చెవులు, గ్రహించుకునే మనసు ప్రతి ఒక్కరికి దయచే ప్రభా. లూది అరుదైన దర్శన ప్రభస్థుతులు, పుట్టుగుడ్డి వారిని కన్నులు తెరిపించారు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. ఈ స్థలములో ఆత్మానుసరణ ఆరాధన దయచే, చీకటి శక్తులు, అంధకార శక్తులు లయపరిచి మీరుండి ప్రభా ఘనతమయ ప్రభావాలు పొందమని, ఇంకా నాయన అల్లరి నరికట్టి నిద్రాత్మ బంధించి ఎవరి హృదయానికి ఏ వాక్యం అవసరమో మీ దాసు నోట ఉంచమని, దూర ప్రాంతాల నుంచి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించమని, ఇంకా ప్రభా అల్లరి నరికట్టి ఎటువంటి బలహీనతలు లేకుండా చేయమని మా ప్రభువును మా రక్షకుడును యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. ఇప్పుడు పాటల అనంతరం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టించిన తరువాత యెహోవా యెహోషువతో ఇలాగు సెలవిచ్చాను, నీలాగు సెలవిచ్చాను, ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరీ రాత్రి బస చేయి చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. కావున యెహోషువ ఇశ్రాయేలులో సిద్ధపరిచిన 12 మనుషులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని పిలిపించి వారి తిట్లను, యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసం ఎదుట దాటిపోయి ఇశ్రాయేలు గోత్రము లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకొని తేవలను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసం ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యోర్దాను దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలు జ్ఞాపకార్థం ఉండునని వారితో చెప్పవలను, అది మీకు ఆనవాలై ఉండును. చాలండి. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఈ యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలిస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు వారు యోర్దాను దగ్గరకు వచ్చారండి. ఇంకా కొద్ది రోజుల్లో కనాను దేశం ప్రవేశిస్తామన్న సమయంలో యోర్దాను నది అవతల కనాను దేశం ఉంటుంది. వారు ఆ నది దాటాలి. నది దాటవలసిన సమయంలో
వారు ఏం చేశారంటే జనులందరూ యోర్దాను నది దాటిన అంటే దాటి తుదముట్టించిన తర్వాత అది వారు దాటినప్పుడు యెహోషువతో ఇలాగ మాట్లాడారు, అబ్బాయి నీవు ఇశ్రాయేలీల్లో గోత్రానికి ఒకని చొప్పున ఒక్కొక్క మనుషుడు ఒక రాయి భుజం మీద పెట్టుకొని ఏం చేయమన్నాడు, ఒక రాయిని భుజం మీద పెట్టుకొని ఆ రాళ్ళు చూడండి ఒక ప్లేస్లో ఆ యొక్క యోర్దాను నది దాటిన తర్వాత యాజకులు అడుగుపెట్టిన ప్లేసులో ఆ రాళ్ళు 12 రాళ్ళు గోత్రానికి ఒకదాని చొప్పున 12 రాళ్ళు అక్కడ నిలపాలి, వాటిని అక్కడ నిలవబెట్టండి. నిలవబెట్టిన తర్వాత మీ కుమారులు దాన్ని అడుగుతారు, ఏంటి ఇది, ఈ రాళ్ళు ఏంటి, ఇవన్నీ ఎందుకు వచ్చిందని చెప్పి అడుగుతారు. అడిగినప్పుడు నువ్వు వారికి వివరించాలి, ఏమని, మేము యోర్దాను దాటేటప్పుడు నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయినాయి, మాకు దారిచ్చినవి ఆ నీళ్ళు అనేవి ఏకరాశిగా నిలిచిపోయినాయి. యాజకులు చూడండి యోర్దాను నదిలో వారి అడుగు పెట్టంగలోనే నీళ్ళు ఏమైపోయినట్టండి, ఏకరాశిగా నిలిచిపోయినాయి. మేము దేవుని మందసం ఎత్తుకొని చూడండి నడిచి వెళ్ళిపోయాము. అందుకని మన యొక్క పితరులకి దేవుడు వాగ్దానం చేసిన ఆ భూమిలోకి ప్రవేశించేటప్పుడు, ఆ దేశంలోనికి ప్రవేశించేటప్పుడు మేమందరం కూడా చూడండి ఈ యొక్క యుద్ధంలో పాల్గొనగలిగిన వారు 6,03,550 మంది సైన్యము, ఇశ్రాయేల్ యొక్క సైన్యము, తరువాత స్త్రీలేంటి, పిల్లలేంటి, పురుషులేంటి, 20 సంవత్సరాలు మొదలుకొని ఆ యొక్క లోపు వాళ్ళు, మేమందరం కూడా చూడండి యోర్దాను నది దాటామని చెప్పి మీరు వివరించాలి. ఎవరికి? నీ పిల్లలు అడుగుతారు, నీ తర్వాత నీ తరం నువ్వు వృద్ధుడు అయిపోతావు, నువ్వు వృద్ధుడు అయిపోయినప్పుడు నీ పిల్లలు అడుగుతారు, ఈ రాళ్ళు ఏంటి, ఎందుకు ఎక్కడ పెట్టారు, కారణం ఏంటి అని చెప్పి అడుగుతారు. అడిగినప్పుడు నీవు వాటిని గూర్చి చెప్పాలి అని దేవుడు చూడండి నీ పిల్లలకు నీకు చూడండి ఆనవాలుగా ఇవి ఉంటాయని చెప్పి యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, పరిశీలించాలి. మనం ఏదన్నా టూరిస్ట్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో గోల్కొండకి వెళ్ళానో లేకపోతే చార్మినారో లేదా ఇంకా కొన్ని ప్రాంతాలు మన ఇండియాలోని ఆగ్రాలో తాజ్మహల్ ఇంకా అనేకమైన రాజులు పరిపాలన చేసిన ప్రాంతాలు ఉన్నాయండి. ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది చూడండి ఎవరండి దాన్ని వివరించడానికి కొంతమంది ఆ లోకల్లో ఉన్నవారు, దాని చరిత్ర తెలిసిన వారు కొంతమంది ఏజెంట్లు ఉంటారు. వారిని మనం చూడండి కొంత డబ్బు ఇచ్చి అమౌంట్ ఇచ్చి వారిని తీసుకెళ్ళి వాళ్ళు ఇదంతా కూడా చూడండి చూపిస్తూ ఉంటారండి. ఇదిగో ఇక్కడ
పలానా చోట పలానా జరిగింది, ఈ రాజుగారు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ గుర్రం ఎక్కారు, పలానా చోటకి వెళ్ళారు, పలానా చోటకి వెళ్ళి యుద్ధం చేశారు, సైన్యం ఎలా వచ్చింది, రాణిగారు కట్టుకున్న ఇది, వాళ్ళు భోజనం చేసిన ప్లేట్లు ఇవని చెప్పి కొన్ని మ్యూజియంలో పెట్టారు. ఏమండి, వారు వాడిన వస్తువులు కానీ, లేకపోతే బట్టలు కానీ, ఆహారం తినే ప్లేట్లు కానీ, లేకపోతే కంచాలు కానీ, వారు వేసుకున్న చెప్పులు కానీ, వారు వాడిన చూడండి యుద్ధ కవచాలు కానీ, ఖడ్గాలు కానీ, అనేకమైన వాటిని చూడండి ఆ మ్యూజియంలో పెట్టారండి. ఏమండి, అదంతా కూడా చూడండి, ఆ జనాలందరూ కూడా వెళ్ళి ఆ యొక్క ప్రాంతాలు టూరిస్ట్ ప్రాంతాలండి వెళ్ళిపోయి ఏం చేశారు, అన్నీ చూసి దానికి ఒక టికెట్ పెట్టి బోళ్ళంత రాబడి. ఆగ్రాలో షాజహాన్ తన భార్య కొరకు కట్టిన సమాధి, అదంతా కూడా ఏమండి, అనేక మంది ఈ విధంగా చూడండి ఆ పితరులు చేసిన వాటిని, వారు వాడిన వస్తువులు, వారు ఉపయోగించిన వాహనాలు, వారు ఏ రాజు మీదకి ఎక్కడికి యుద్ధానికి వెళ్ళారు, ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళారు, ఎవరిని పట్టుకున్నారు, ఎలా జీవించారు, వాళ్ళ యొక్క దేవుళ్ళు ఏంటో, వారు ఆరాధించిన పనులేంటో, వారు వాడిన వస్తువులు ఏంటి, ఇవన్నీ కూడా చూడండి ఏం చేశారంటే ఒక మ్యూజియంలో భద్రపరిచి వాటిని టూరిస్ట్ ప్రాంతాలుగా ప్రకటించి అనేక రాబడి, అనేకమైన ఇదంతా కూడా. ఎందుకంటే ఆనాడు కొన్ని తరాల క్రితం చూడండి మన ఇండియాలో మన పరిపాలన చేసిన రాజుల యొక్క చరిత్ర అంతా కూడా చెప్పడానికి ఆ చరిత్ర చెప్పుకుంటూ వచ్చారు. ఏమండి, పరిశీలించాలి. అటువంటి పర్యాటక ప్రాంతాలు ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అనేక మంది జనాలు కొన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టి ఆ పర్యాటక ప్రాంతాలు, యెరూషలేమని పుణ్యక్షేత్రం అని, ఇంకా అక్కడ యేసుక్రీస్తు వారు తిరిగిన ప్రాంతాలు, యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించిన ప్రాంతాలు, ఇంకా చూడండి యేసుక్రీస్తు వారు చూడండి యొక్క వాడిన వస్తువులు, ఆయన సిలువేసిన ప్రాంతాలు, యెరూషలేము వీధుల్లో చూడండి ఆయన్ని సిలువ మోపించిన ప్రాంతాలు, ఇవన్నీ కూడా చూడండి ఎందుకు వెళ్తున్నారు, ప్రభు యొక్క చరిత్ర తెలుసుకోవటానికి. అవన్నీ కూడా ఆ ప్రాంతాలు చూసి రావటానికి వెళ్తారు. ఎందుకంటే 2025 సంవత్సరాలు అయినప్పటికీ ప్రభువుని ఆ ప్రాంతాలు దర్శించడానికి కొన్ని వందల లక్షల మంది ఆయా దేశాల నుండి వస్తున్నారు, చూస్తున్నారు. ఇవన్నీ ఏమండి, కారణం ఏంటంటే ఇదేంటని చెప్పి నీ కుమారులు అడిగినప్పుడు వాటిని నీ కుమారులకి తెలియజేయాలి. ఇదిగయ్యా మేము ఇలా ఉన్నాము, ఐగుప్తునకు దేశానికి మా పితరుడైన యోసేపు వెళ్ళాడు, యోసేపు వెళితే అక్కడ 7 సంవత్సరాల కరువు వచ్చింది, మేము అందరం కూడా 75 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళాము. ఈ 75 మంది కలిసి 6,03,550 మంది జనాలు అయ్యారు. వీళ్ళందరూ కూడా చూడండి 430 సంవత్సరాలు ఐగుప్తీలు మమ్మలను హెబ్రీలను బానిసలుగా వాడుకున్నారు, కఠినమైన బానిసత్వం చేపించారు, అడుసు తొక్కించారు, మట్టి పిసికించారు, పొలాలు పండించారు, గిడ్డంగులు కట్టించారు, ఇంకా ఇవన్నీ కూడా తయారు చేశారు అని వాళ్ళకి వివరించాలి. దాని కొరకు నీవు ఈ విధంగా చేయాలని చెప్పి దేవుడు యెహోషువతో మాట్లాడిన మాటలు. ఐగుప్తు దేశంలో మమ్మీలు అనేవి ఇవాళ ఉన్నాయండి. మమ్మీలు అంటే చూడండి శవాన్ని కొన్ని వందల సంవత్సరాలకి చెదిరిపోకుండా వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారని.
ఎదురు చూస్తూ ఉంటారు. ఆ యొక్క ఆచారం అనేది ఆ యొక్క ఇదంతా దేన్ని బట్టి వచ్చింది అంటే దేన్ని బట్టి వచ్చిందంటారు? ఐగుప్తు దేశంలో మమ్మీలు శవాలు దాచిపెట్టడం, తిరిగి లేస్తారని చెప్పి అంటాం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు? యోసేపుని బట్టే వచ్చినాయండి. యోసేపు వాళ్ళ తండ్రి అయిన యాకోబు చనిపోయినప్పుడు ఏం చేశాడు? 70 రోజులు ఆ శవాన్ని 7 రోజులు చూడండి, 6 రోజులు 7 రోజులు తన వైద్యులైన పనివారికి అప్పచెప్తే వాళ్ళు సుగంధ ద్రవ్యాలు రాసి ఆ శవాన్ని సిద్ధపరుస్తారు, దుఃఖం జలుపుతారు. 70 రోజులు ఆ శవాన్ని ఒక ఊరు బయట కళ్ళం దగ్గర తీసుకొచ్చి ఏడ్చి దుఃఖం జలిపారు. 70 రోజులు ఏడ్చారు. ఏమండి, 70 దినములు ఏడ్చారు. ఎందుకయ్యా కారణం అంటే ఆ కళ్ళం దగ్గర చూడండి, ఇప్పుడు ఒక మనిషి చనిపోతే దింపుడు కాలం అని దింపుతారు చూడండి, దింపుడు కాలం అని దింపుతున్నారు చూడండి. అది పాత నిబంధన ప్రకారంగా బైబిల్ నుండి వచ్చిందేనండి. ఆ దింపుడు కాలం ఎక్కడి నుంచి వచ్చింది? పాత నిబంధన ప్రకారంగా యోసేపు యాకోబుని ఏడ్చినట్టుగా దించినట్టుగా ఆది కాండంలో మనం చూసుకుంటాం. ఆది కాండంలో చూడండి, 50 అధ్యాయము 10వ వచనం చదవండి. సారీ అండి, అతన్ని శవాన్ని 40 రోజులు సుగంధ ద్రవ్యములతో ఏం చేశారు? 50 అధ్యాయం 3వ వచనం ఉంటుందండి. 40 రోజులు అంటారు. యాకోబు యొక్క శవాన్ని ఎన్ని రోజులు సిద్ధపరిచారు? 40 దినాలు 40 రోజులు సిద్ధపరిచి తర్వాత ఏం చేశారు? 70 రోజులు దుఃఖం చలిపారండి. ఏడు రోజులు దుఃఖం చలిపారు. తర్వాత అతను గూర్చి ఐగుప్తీయులు 70 రోజులు అంగలార్చారండి. 70 రోజులు అంగలార్చిన తర్వాత యోసేపు మాత్రం తన తండ్రిని గూర్చి 7 రోజులు దుఃఖపడ్డారు. 40 రోజులేమో సుగంధ ద్రవ్యాలతో 50 అధ్యాయం మొత్తం చదువుకోండి, 3వ వచనం నుండి ఉంటుంది. 40 రోజులేమో శవాన్ని సిద్ధపరిచారు, సుగంధ ద్రవ్యాలు రాశారు. అవన్నీ కూడా సిద్ధపరిచి 70 రోజులు ఐగుప్తీయులు యాకోబు నిమిత్తం ఏడ్చారు, దుఃఖం సలిపారు. దుఃఖం సలిపితే తరువాత ఏం చేశారు? 7 రోజులు అతను ఏం చేశాడండి? యోర్దానుకు అవతలగానున్న ఆటాదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ ఏం చేశారు? ఘోరంగా ఏడ్చాడండి. ఎవరో? యోసేపు తన తండ్రి కోసం చూడండి 7 దినముల దుఃఖం సలిపాడు. ఎందుకయ్యా అంటే ఇన్ని రోజులు ఉంచడానికి కారణం ఏంటంటే తిరిగి లేస్తాడని అర్థం అండి. అక్కడి నుంచి చూడండి, యోసేపు పెట్టిన ఆచారాన్ని బట్టే ఈ యొక్క ఐగుప్తీయులు మమ్మీలని తయారు చేసి చనిపోయిన రాజులని, కొంతమంది అధికారులు, ధనవంతులు, ఐశ్వర్యవంతుల శవాలు ఒక చోట పెట్టి వాటిని ఏమంటే పిరమిడ్లో పెట్టి భద్రపరిచి ఉంచారు. ఎందుకని? కారణం ఏంటి? వాళ్ళు తిరిగి లెగుస్తారేమని అర్థం. ఏమండి, అందుచేతనే ఈ యొక్క దింపుడు కళ్ళం అనేది హఠాత్ కళ్ళమనొద్ద అంటే శవాన్ని దించి అక్కడ ఏడ్చాడండి, దుఃఖం చలిపాడు, 7 రోజులు ఏడ్చాడు. ప్రియులారా చూడండి, ఈనాడు ఒక తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే కనీసం ఒక 10 నిమిషాలు కూడా ఏడవరు. ఎడతారా? ఒక ఆచారం, మూఢాచారం ఏంటంటే ఆ దింపుడు కళ్ళం దగ్గర యేసోబులాగా దించి నానా తండ్రి తండ్రి అని 3 సార్లు పిలుస్తాడు. ఎవరో ఒకవేళ లేచి వస్తాడేమోనని. ఎవరు పిలుస్తారండి? తన కుమారుడు, పెద్ద కుమారుడు ఏం చేస్తాడు?
తండ్రిని ఆ మంచం బాక్సు ఆ యొక్క దింపుడు కాలం, ఊరు బయట దింపుడు కాలం కాడ ఒక దింపుడు ప్లేస్ అని ఒకటి ఉంటుందని, ఇక్కడ హఠాదు కళ్ళం అని ఉంటే వాళ్ళు మన వాళ్ళకి దింపుడు కాలం అంట. ఆ దింపుడు కాలం కాడ దించి తండ్రిని 3 సార్లు దాని చుట్టూ తిరిగి పిలుస్తారని. నానా తండ్రి, లేకపోతే డాడీ డాడీ అన్నోళ్ళు డాడీ అంటారు, తండ్రి అన్నోళ్ళు తండ్రి అంటారు, నాన్న అన్నోళ్ళు నాన్న అంటారు. ఈ విధంగా అవన్నీ కూడా జరిగినాయి. ఎందుకయ్యా ఇవన్నీ చెప్తున్నావంటే చూడండి, నీ కుమారులకు వీటన్నిటి నువ్వు చెప్పాలి. యోసేపులాగా చేశాడు. మనం ఇన్ని సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నాము. ఐగుప్తు నుండి తర్వాత తన దాసుడైన భక్తుడైన దేవుని చేత ఏర్పాటు చేసుకున్న మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని ఇన్ని సూచక్రియలు ఐగుప్తులు ఎదుట చేసి 10 తెగుళ్ళు వారికి రప్పించి బలమైన హస్తము చేత మన పితరుల దేవుడైన యెహోవా మనల్ని బలమైన హస్తం చేత తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా జరిగింది. అప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం పాయలు చేశాడు. తరువాత ఐగుప్తులు వెనకమాల పడితే ఐగుప్తుల రథములు ఊడిపట్టేట్టుగా దేవుడు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. మనం అందరం కూడా దాటి వచ్చిన తర్వాత ఐగుప్తులు సముద్రంలో దిగారు. సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత మళ్ళా సముద్రము ఏమైంది? మళ్ళా మోషే తన వెనక్కి తిరిగి తన కర్రను చేత్తో ఆ కర్రను సముద్రం వైపు చూపినప్పుడు మళ్ళా నీళ్ళు ఇదైపోయినాయి. సముద్రంలో పడి మునిగి చచ్చారు. ఐగుప్తులు దానిలో మునిగి చనిపోయారు. దేవుడు చూడనిటువంటి గొప్ప కార్యాలు మన పితరులకు చేశాడని చెప్పి వివరించాలి. అప్పుడు ఈ విధంగా ఆయన మాట వెనుక మనం 40 సంవత్సరాలు 40 రోజులు పట్టేదాన్ని, ఆ ప్రయాణాన్ని 40 సంవత్సరాలు, దినానికి 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు నడిచాము. ఈ నడిచిన తర్వాత యోర్దాను నది దాటేటప్పుడు ఇలా జరిగింది. యాజకులు చూడండి, మొదటిగా దేవుని మందసాన్ని తీసుకొని వారు మందసాన్ని మోసుకుంటూ కొమ్ముల బోర్లు ఊదుకుంటూ ఆ యోర్దాను నదిలో వారి అడుగు చూడండి, దాని తాకంలోనే ఆ నీరు అనేవి యోర్దాను నది ఒరవడి చూడండి, బాగా ఒరవడితో వచ్చే ఆ నది ఏమైంది? ఏకరాశిగా నిలిచిపోయింది. యాజకులు పాదములు తాకగానే నీళ్లు నిలిచిపోయిన ఆరణ్యాల్లో దాటి అవతలకి వెళ్ళిపోయాము. అదిగో దానికోసమే ఇది ఈ రాళ్ళు నిలిపామని చెప్పి నీ తర్వాత నీ పితరులకి, నీ కుమారులకు వాటిని చెప్పాలి. అందుకోసమే ఈ 12 రాళ్ళు ఏంటి, ఈ రాళ్ళు ఏంటి, ఈ గుర్తులేంటి అని చెప్పి అడిగినప్పుడు, నీ పిల్లలు అడిగినప్పుడు నీ పిల్లలకి ఈ చరిత్ర అంతా నువ్వు చెప్పాలి. ఎందుకయ్యా? కారణం ఏంటంటే దేవుని యొక్క మాటలు కనుమరుగు అవ్వకూడదండి. దేవుని యొక్క మాటలు, దేవుని మార్గాలు, సత్యము, దేవుడు చేసిన పనులు, దేవుని యొక్క అద్భుతాలు కనుమరుగు అవ్వకూడదు. వాటిని వివరించాలి, నీ పిల్లలకు వివరించాలి. ఇదిగో ఈ విధంగా బానిసగున్నాను, బానిసగుంటే దేవుడు నన్ను బయటికి తీశాడు, నన్ను రక్షించాడు, నన్ను ఈ విధంగా చేశారు, ఇదిగో ఈ రాళ్ళు యొక్క గుర్తులు, చిహ్నాలు, ఇది కారణం అని చెప్పి నువ్వు చెప్పాలని. ఏమండి? పరిశీలించాలి. ఈనాడు చాలామంది దేవుని గురించి తన పిల్లలకు చెప్పట్లేదు. భక్తి కనుమరుగైపోతుంది, ప్రార్థనా జీవితం కనుమరుగైపోతుంది, వాక్యం కనుమరుగైపోతుంది, ప్రార్థన చేసేవారే ఉండట్లేదు, దేవుని యొక్క సన్నిధానంలో జాగరణం చేసేవాళ్ళు లేడు, తన పిల్లలకు వివరించేవాళ్ళు లేడు. పాపం విస్తరించిపోయింది, విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. దేవుని మీద చల్లారిపోయి భక్తి అంటే, ప్రార్థన అంటే ఇష్టమైతే వస్తున్నారు, కష్టమైతే మానేస్తున్నారు. ఏమండి? కారణం ఏంటి అనంటే దేవుని మీద ఉన్న ప్రేమ అనేది చల్లారిపోయిందండి. లేదండి,
దేవుని మీద ఆశ లేదు, ప్రేమ లేదు, భక్తి లేదు. నీ కుమారులు మర్చిపోతున్నారు. నువ్వు వారికి వివరించాలి. ఏంటయ్యా ఇదంటే, ఇదిగయ్యా దేవుడు నన్ను ఇలా రక్షించాడు, నా ప్రార్థన ఇది, నన్ను ఈ విధంగా రక్షించాడు, నన్ను ఈ విధంగా కనికరించాడు, నాకు సహాయం చేశాడు. నేను బానిసగా ఉన్నప్పుడు, ఒక త్రాగుబోతుగా ఉన్నప్పుడు, ఒక దొంగగా ఉన్నప్పుడు, ఒక మోసగాడుగా ఉన్నప్పుడు ప్రభువు నన్ను రక్షించి ఈ విధంగా నా పాపం నుండి విడిపించి ఒంటరిగా ప్రార్థన చేశాను. దేవుడు నాతో మాట్లాడి నా పాపాలు క్షమించి నన్ను నిలబెట్టుకున్నారు, నాకు సహాయం జరిగింది, ఈ విధంగా నాకు జరిగిందని చెప్పి నీవు నీ తర్వాత నీ కుమారులకు వాటిని గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి, వివరించాలి. ఏం చెప్తున్నావు? కనుమరుగైపోతుంది భక్తి, మార్గాలు కనుమరుగైపోతున్నాయి, అసలు జాడలు లేవు, భక్తిలో ఆశ లేదు. ఏమండి, ఏమని చెప్తున్నావండి? నీ తర్వాత నీ పిల్లలకి ఏం చెప్తున్నావు? ఏమని చెప్తున్నావు నీవు? ఏమండి, చూడండి, పరిశీలించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గిద్యోనుతో దేవుడు మాట్లాడినప్పుడు చూడండి, గిద్యోనికి వాళ్ళు చెప్పారు, న్యాయాధిపతుల గ్రంథములో వాళ్ళ తల్లిదండ్రులు వివరించారు. గానుగు చెట్టు దగ్గర చూడండి, గోధుమలను దొరలగొడుతున్న గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11 వచనం చదవండి. యెహోవా దూత వచ్చి అభియజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానులకు మరుగై ఉన్నట్లుగా గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడెను. పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడనగా తనగా గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండును ఎల్ల ఇదంతయు మాకెలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములు ఏమాయనో చూడండి. గిద్యోను అంటున్నాడు, ప్రియారా చూడండి, ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని దూత వచ్చి మస్తకి వృక్షం దగ్గర కూర్చొని పరాక్రమ గల బలాఢ్యుడా అని చెప్పి గిద్యోనుతో దేవుని దూత మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడినప్పుడు చిత్తము నా ఏలినవాడా, ఎవరవు నీవు అని చెప్పి మాట్లాడినప్పుడు ఏమన్నాడు? యెహోవా మాకు తోడై ఉంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్తున్నాడు. అయ్యా, దేవుడు మాకు తోడై ఉంటే మాకు ఈ శ్రమలేంటి, బాధలేంటి, ఈ బానిసత్వం ఏంటి? మేము మిద్యానీలకు ఎందుకు బానిసలుగా ఉంటున్నాము? ఈ సాటి బ్రతుకులు ఎందుకు? ఈ గానుగు సాటిన గోధుమలు దొరలగొట్టుకునే కర్మ ఏంటి? మాకు స్వేచ్ఛ ఏది, స్వతంత్రం ఏది? మేము ఈ విధంగా జీవించడానికి గల కారణాలు ఏంటి? మా పితరులు మాకు వివరించి, ఇదిగో ఐగుప్తు దేశం నుండి మీ దేవుడు ఇలాను బలమైన హస్తము చేత తీసుకొచ్చిన ఆయన యొక్క గొప్ప కార్యాలు ఏమైనాయి అని మాట్లాడుతాం. ఏమండి, పరిశీలించాలి. వాళ్ళ పితరుల చూడండి, గిద్యోనికి చెప్పారు, నేర్పించారు. దేవుని గురించి నేర్పించాలి. నీ దేవుడు నీ పక్షాన చేసిన కార్యాల గురించి నేర్పించాలి. నీ దేవుడు నువ్వు ఏ విధంగా నువ్వు రక్షణ పొందావో నీ సాక్ష్యం నీ పిల్లలకు నేర్పించాలి. భక్తి కనుమరుగవ్వకూడదు. ఈనాడు చూడండి, భక్తి ప్రార్థన కనుమరుగైపోతుంది, భక్తి కనుమరుగైపోతుంది, దేవుని వాక్యం కనుమరుగవుతుంది, దైవ సన్నిధానం కనుమరుగైపోతుంది. ఎందుకై అంటే చూడండి, రాను ప్రేమ చల్లారిపోయి సాతాను యొక్క చిన్నెలో సాతాను యొక్క బలం ఎక్కువై ప్రబలించి దానికి సమయం కొద్దిగా ఉందని చెప్పి ఎరిగి అనేక మంది భక్తులను బడిమార్చేస్తుందండి సాతాను. కారణం ఏంటి చెప్పండి? సాతానుకు సమయం కొంచెమే ఉంది,
కాలం కొంచెమే ఉంది, సమయం కొంచెమే ఉంది. ఎందుకంటే తనొక్కడే చూడండి నరకానికి వెళ్ళడం ఇష్టం లేక తనకు సమూహాన్ని కొంతమందిని పోగు చేసుకోవాలి, సాతాను అనుచరులను కొంతమంది పోగు చేసుకోవాలి. వీళ్ళందరినీ పోగు చేసుకొని ఏం చేయాలండి? నరకానికి తీసుకుని వెళ్ళిపోవాలి. అందుకనే సాతాను యొక్క ఇదంతా కూడా సాతాను సినులు ఎక్కువైపోయి దేవుణ్ణి కనుమరుగు చేయాలని, మరుగులో పెట్టాలని, భక్తి మార్గాలు మరిచేటట్టు చేయాలని కనుమరుగు అవుతుందండి. నువ్వు అలా చేయకూడదు. నీ దేవుడు చేసిన కార్యాలు నీ కుమారులకి వినిపించాలి. ఈ రాళ్ళు ఎందుకని అడుగుతారు? ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు, అయ్యా మనం ఈ విధంగా బానిసలుగా ఉంటే మన దేవుడు యోర్దాను నదిని దాటించారు. యోర్దాను నది దాటేటప్పుడు నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయినాయి. చూసారా? నీళ్లు ఏకరాశిగా నిలిచిపోవటం ఎక్కడైనా ఉందా? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? లేదండి. అయినప్పటికీ దేవుడు చేసిన అద్భుతం కార్యం ఏకరాశిగా నిలిచిపోయినాయి. వాళ్ళు యోర్దాను నది దాటి వచ్చేశారు. తన ప్రజల్ని దేవుడు ఏ విధంగా బలమైన హస్తం చేత తీసుకొచ్చారో ఇవన్నీ నీ కుమారులకు మరుగు చేయకుండా, అవన్నీ మరుగుపడకుండా వివరించాలి. అయ్యా నేను ఈ విధంగా ఒక త్రాగుల్లో దొంగగా వ్యభిచారిగానే జీవిస్తుంటే నా దేవుడు నన్ను రక్షించారు. నా దేవుడు నన్ను ఈ విధంగా బలమైన హస్తం చేత, బలమైన ప్రార్థనా జీవితం చేత అనేకుల యొక్క భక్తి ద్వారా నన్ను విడిపించి, నన్ను పాపం నుండి విడిపించి నేను ఈ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేశారు, నన్ను కనికరించారు, నన్ను కాపాడారు, నాకు నెమ్మది దయచేశారు, నాకు ఈ విధమైన కార్యాలన్నీ చేశారని చెప్పి నువ్వేం చేయాలండి? నీ పిల్లలకు వాటిని వివరించాలి, చెప్పాలి. అది కనుమరుగైపోతుంది. భక్తి మార్గాలు కనుమరుగైపోతున్నాయి. నీవేమో నీ కుమారుడికి చెప్పాలి, నీ కుమారుడు నీ మనవడికి చెప్పాలి, నీ మనవడు నీ మునుమనవుడు చెప్పాలి, నీ మునుమనుడు నీ ఇనుమనుడు చెప్పాలి. అట్లా తరతరాలు ఏం చేయాలి? అదంతా కూడా షేర్ చేస్తూ ఉండాలి, షేర్ చేసుకోవాలి. ఏమండి? షేర్ చేసుకోవాలి. నీ పిల్లలకు వాటిని వివరించాలి. ఈ రాళ్ళు ఎందుకని అడుగుతారు? ఈ రాళ్ళు ఎందుకు నిలబెట్టారు అడుగుతారు. గిద్యోను అంటున్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడు అంటే మా పితరులు మాకు నేర్పించిన మీ యొక్క అద్భుత కార్యాలు ఏమైనాయి అయ్యా? మీరు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారంట, సూర్యచంద్ర నక్షత్రాలను ఆపేశారంట. మా పితరులు మాకు నేర్పించారు. బలమైన హస్తం చేత మీరు బయటికి తీసుకొచ్చారంట. బలమైన హస్తం బయటకు వచ్చింది, మమ్మల్ని ఈ విధంగా రక్షించారు, మాకు సహాయం జరిగింది, మాకు నెమ్మది కలిగింది. దేవుడు మమ్మల్ని ఈ విధంగా ఈ దేశాన్ని మా కొరకు 31 మంది రాజులను హతం చేశారంట. మాకంటే బలవంతులు ఇతరులు ఎవరండి? నెఫీనీలు అనేవారు. అనాకు జనాంగాన్ని, అనాకీయులను, ఆ దేశ ప్రజలను అనాకీయుల్ని చూసాము. వారి దృష్టిలో మేము మిడతలాగున్నాం, మా దృష్టికి మేము అలాగున్నాం. వారు ఎత్తుగా భయంకరమైన బలవంతులు. అటువంటి వారిని సహితము మా యొక్క భక్తులు, మా యొక్క పితరులు హతం చేశారు. మా దేవుడు నా ప్రజలు నడుస్తుంటే కందిరేగలను పంపించాడు. వారిని రక్షించటానికి, తన జనాంగాన్ని రక్షించటానికి వారికి ముందుగా దూతను పంపించాడు, కందిరేగలను పంపించాడు. తన దూత మార్గం సిద్ధపరిచింది. మా దేవుడైన యెహోవా చేసిన అద్భుత కార్యాలు ఏమైపోయినాయి అవన్నీ వాళ్ళకి వివరించాలి. గిద్యోను అంటున్నాడు, అయ్యా మా దేవుడు మాకు తోడుగా ఉంటే మాకు ఈ శ్రమ ఎందుకు, ఈ బాధ ఎందుకు, ఈ ఇబ్బందులు ఎందుకు? లేకపోతే మిద్యానీలకు మేము మరుగై ఉండటం ఏంటి? మిద్యానీలు మమ్మల్ని ఏలటం ఏంటి? బహు శ్రమలు పడుతున్నాం, బహు కష్టాలు పడుతున్నాం, బహు ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విధంగా మేము సాటిసాటిన దాక్కోవలసి వస్తుంది, సిగ్గుపడవలసి వస్తుంది, అవమానపడవలసి వస్తుంది. మా పితరులు మాకు నేర్పించిన మా దేవుడు ఏమయ్యాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. పితరులు నేర్పించారు. గిద్యోనికి ఎవరు చెప్పారు? పితరులు చెప్పారు. నువ్వేం చెప్పాలి?
అసలు నీకు నీవే మర్చిపోతున్నావు. నీకు నీవే ఈరోజు ఏ వారమో మర్చిపోతున్నావు. నీ ప్రార్థన నువ్వే మర్చిపోతున్నావు. అసలు లాస్ట్కి అసలు నీ పేరేంటో కూడా మర్చిపోతావు. నీ పేరు వెంకటేశ్వరమ్మ తీసి ఏదో పెట్టాంగా, ఆ పేరే మర్చిపోతావు. లేకపోతే నీ పేరు దుర్గారావు తీసి దావీది పెట్టాంగా, ఆ పేరేంటో మర్చిపోతాం. లాస్ట్కి పేరే మర్చిపోతాం. ఎందుకని? కారణం ఏంటి? రాను రాను మరుగైపోతుందండి. దేవుని యొక్క మార్గాలు మరుగైపోతాయి. పిల్లరా చూడండి, నీ పిల్లలు అడుగుతారు యోర్దాను అది ఏంటి రాళ్ళు ఏంటని అడిగినప్పుడు ఏం చేయమన్నాడు? నీ పితరులకు దేవుడు చేసిన అద్భుతాలు చెప్పాలి. ఏం చెప్పాలమ్మా? నీ పితరులకు నీ పక్షాన్ని దేవుడు చేసిన అద్భుతాలు ఎవరికి చెప్పాలి? నీ కుమారుడికి, నీ కుమార్తెకి, నీ బిడ్డలకు చెప్పుకోవాలి. అయ్యా, నేను ఫలానా బలహీనతో కుంగి కృషించిపోతుంటే నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నన్ను కాపాడాడు, నా దేవుడు నన్ను బ్రతికించాడు, నా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఏమండి? పరిశీలించాలి. యాకోబు తన కుమారుడికి నేర్పుతున్నాడు, దావీదు తన కుమారుడికి నేర్పుతున్నాడు. చూడండి, దైవ గ్రంథాలు మనం పరిశీలిస్తే ఆది కాండములో యాకోబు తన కుమారుడికి చూడండి దేవుని యొక్క మార్గాలు యోసేపునకు నేర్పుతా ఉన్నాడు. అయ్యా, దేవుడు నన్ను ఎట్లాగూ, ఇదిగో నన్ను ఈ విధంగా దేవుడు నన్ను కాపాడాడు, నేను ఆపదలో ఉన్నప్పుడు నా దేవుడు చూడండి నాకు ఈ విధంగా చేశాడని చెప్పి దేవుడు చూడండి దేవుని గూర్చి ఆది కాండంలో యాకోబు యోసేపుతో మాట్లాడిన ఆ సందర్భాలు చూడండి. నలభై 48వ అధ్యాయంలో ఇశ్రాయేలు సావలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీ కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చేయి నా తొడ కింద ఉంచుము, నా ఎడల దయను నమ్మకమును కనపరచుము, ఇట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టక నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధులు నన్ను పాతి పెట్టమని అతనితో చెప్పాను. అందుకతడు, నేను నీ మాట చొప్పున చేసేదనని అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలవాకిటి మీద తల వంచి దేవునికి నమస్కారం చేశాను. 49వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుకుంటే తన కుమారులకి జరగబోయే సంగతులు, తర్వాత తన కుమారులకు ఆజ్ఞాపించిన విషయాలు ఇవన్నీ కూడా చూడండి. ఆ అధ్యాయం అంతా చదువుకుంటే వారి మీదకి వచ్చే శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, వారిని గూర్చిన ప్రవచనాలు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఏమండి? యోసేపు తన కుమారులకు చెప్తున్నాడు, అయ్యా, ఈ విధంగా నేను యాత్రలు చేశాను, ఈ విధంగా దేవుడు నన్ను కాపాడాడు, ఇదిగో మీకు అంత్య దినముల్లో జరగబోయే సంగతులు, సంభవింపబోయే సంగతులు మీకు తెలియజేస్తాను రండి అని చెప్పి యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించడని చెప్పి 49వ అధ్యాయం 2వ వచనం నుండి మొదటి నుంచి చదువుకుంటా వస్తే యాకోబు అక్కడ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇదిగో అతనికి రూబేను, నా పెద్ద కుమారుడు రూబేను, నా యొక్క బలాతిశయము చేత నీవు నా శక్తి, నా బలం యొక్క ప్రథమ ఫలమును, నా ఔన్నత్యాశయమును, బలాతిశయము నీవే. నీవు చెంచులుడివై నువ్వు అతిశయము నొందుదువు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రపరిచితివి. ఏమన్నాడు ఇక్కడ? అతన్ని ఆ శాపం ఇక్కడ
ఈ రూబేను మీదకి చూడండి శాపం వచ్చినట్టుగా నువ్వు నా మంచం మీదకి ఎక్కావు అని ఈ విధంగా చూడండి అతను చేసిన తప్పుని ఖండిస్తూ అతన్నే నువ్వు ఈ విధంగా చెంచులుగా ఉంటావు, నీకు ఒక స్థిరమైన మనసు ఉండదని చెప్పి మాట్లాడి అక్కడి నుంచి చూడండి ఈ 12 మంది కుమారులకు సంభవింపోయే సంగతులు, వారికి సంభవింపోయే సంగతులు ఇవన్నీ కూడా వివరిస్తూ వచ్చాడు. ఏమండి, పరిశీలించాలి. దేవుని యొక్క మాటలు, దేవుని కార్యాలు తన కుమారులకు వివరిస్తున్నారు. అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిల్లకు చూడండి, ఇస్సాకునకు చూడండి వాటిని వివరించాడు. అలాగనే దావీదు తన కుమారుడైన సొలొమోనుకు వివరిస్తూ వచ్చాడు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నట్లయితే రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి చదివితే దావీదునకు మరణకాలం సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన సొలొమోనును ఇలాగాజ్ఞ ఇచ్చాను, లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోచున్నాను గనుక కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీవు ఏ పని చేయబూనుకున్నాను, ఏ పని పూనుకున్నాను, ఎక్కడ తిరిగినాను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రం రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. చూడండి పిల్లారా, ఇక్కడ తన కుమారుడైన సొలొమోనుకు దేవుడు దావీదు మహారాజు చెప్తా వచ్చాడు, అయ్యా నేను ఇదిగో ఈ విధంగా లోకులందరూ పోవలసిన మార్గం నేను వెళ్తున్నాను, నా సమయము సమీపించింది, నా కాలము సమీపించింది, లోకులందరూ వెళ్ళవలసిన మార్గాన్ని నేను వెళ్తున్నాను, అయితే నీవు ఈ విధంగా చేయాలి. ఏమని చేయమన్నాడు? నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గము నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకున్నాను, ఎక్కడ తిరిగినాను అన్నిట్లో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రం రాయబడినవన్నీ దేవుని కట్టడాలను, రాయబడి ఉన్న దేవుని కట్టడాలను, ఆయన నియమించిన ధర్మాంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోనూ సత్యమును అనుసరించి నడుచుకొని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనుడు ఒకడును ఉండక నీకు మానడని యెహోవా నాకు ఆజ్ఞాపించాడు, వాగ్దానం చేశాడు. ఈ విధంగా దేవుడు చేస్తాడు. అందుకని నీవు లోకులందరూ పోవలసిన మార్గం నేను వెళ్తున్నాను, నీ దేవుడు నీకు అప్పగించిన దాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించాలి, నీ పిల్లలకు వాటిని అభ్యాసం చేయాలి, ఇది అవ్వాలని చెప్పి ఏం చేస్తున్నాడు? దావీదు తన కుమారుడైన సొలొమోను రాజునకు ఆజ్ఞాపించాడు, మాటలు చెప్పాడు, ఆజ్ఞాపించాడు. నీ దేవుడని యెహోవా ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు నడవాలి, ఆయన ఆజ్ఞలు నడవాలి, కట్టడాలు నడవాలి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియులారా చూడండి, నీ యొక్క భక్తిని, నీ యొక్క సాక్ష్యాన్ని, లేక నీకు దేవుడు నీ పక్షాన చేసిన కార్యాలు ఇదేంటని అడిగినప్పుడు, మనం ఎవరమని అడిగినప్పుడు, అసలు నీ చరిత్ర ఏంటని అడిగినప్పుడు, నీ పిల్లలను అసలు ప్రార్థనకి ఎందుకు వెళ్ళావు అడిగినప్పుడు ఇవన్నీ వివరించాలి. ఏమని వివరించాలి? అయ్యా మరి నేను ఫలానా పరిస్థితులు ఉన్నాను, నాకు ఆరోగ్యం బాగలేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ఐక్యత లేదు, లేదా నేను ఎందుకోసం దేవుని సన్నిధికి వచ్చాను, ఇదిరా నాయన నా చరిత్ర, నా పరిస్థితి ఇది, నన్ను దేవుడు ఈ విధంగా రక్షించుకున్నారు, నేను పాపంలో మగ్గిపోతుంటే, కృషించిపోతుంటే, నాశనానికి దగ్గరలో ఉన్నప్పుడు, నాశనానికి చేరువలో ఉన్నప్పుడు ఇదిగో నేను ఇలా ప్రార్థనకి వెళ్ళాను, దేవుడు నన్ను ఖండించాడు, నా వ్యాధి నుండి, సమస్య నుండి, నా బాధ నుండి రక్షించాడు, ఇదిగో ఇది ఆనవాళ్ళయ్యా, ఇది గుర్తు, నీవు కూడా నీ దేవుణ్ణి మర్చిపోకూడదు, నీవు కూడా నీ దేవుణ్ణి ఆరాధించాలి,
నీవు కూడా నువ్వు భక్తిలో నడవాలి, నీవు కూడా నువ్వు వాక్యానుసారంగా జీవించాలి. ఆ విధంగా జరిగినప్పుడు ఏమండి నీకు దేవుడు మేలు చేస్తాడని చెప్పి దేవుని యొక్క మార్గాలు కనుమరుగు అవ్వకూడదని. దేవుని మార్గాలు కనుమరుగైపోతున్నాయి, ఆయన ఆశ్చర్యకార్యాలు కనుమరుగైపోతున్నాయి, ఆయన అద్భుతాలు కనుమరుగైపోతున్నాయి. వివరించాలి. ఏమని వివరిస్తున్నావు? నీ కుమారులకు వాటిని నేర్పాలి, అభ్యాసం చేయమన్నాడు. ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండము 4వ వచనం నుండి చదవండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4 నుంచి చదివితే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా. ఎవరంటండి? అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీ కుమారులకు వాటిని అభ్యాసం చేసి నీవు నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. ఏమండి దేని గురించి మాట్లాడమన్నాడు దేవుడు? నీ కుమారులకు అభ్యాసం చేయాలి. ఏం అభ్యాసం చేయాలి? వాక్యాన్ని అభ్యాసం చేయాలి, సాక్ష్యాన్ని అభ్యాసం చేయాలి, భక్తిని అభ్యాసం చేయాలి. దేవుడు చేసిన కార్యాలు మనం దరిద్రులుగా పెంట కుప్పల మీద ఉన్నప్పుడు దేవుడు మనకి ఇలా చేశాడయ్యా, ఈ విధంగా రక్షించాడు, ఈ విధంగా కాపాడాడు, ఆయన పని చేయటం ద్వారా, ఆయన వాక్యం నడవటం ద్వారా, ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా దేవుడు మనల్ని ఈ స్థితిలో నిలబెట్టాడు. మనకి ఇటువంటి ఇవన్నీ దేవుడు మనకు అనుకరించారు, మనకి ఇటువంటి నెమ్మది కలగజేశాడు, ఈ విధంగా జరిగిందని చెప్పి నీ పిల్లలకు వాటిని మర్చిపోకుండా అభ్యాసం చేయాలి. కనుమరుగైపోతుందండి దేవుని కార్యాలు. ఏమండి దేవుని ఎరగని తరం వస్తుందంటే కారణం ఏంటి? ఆయన అద్భుతాలు కనుమరుగైపోతున్నాయి, దేవుని యొక్క మాటలు కనుమరుగైపోతున్నాయి, ఆయన వాక్యాలు కనుమరుగైపోతున్నాయి, ఆయన భక్తి కనుమరుగైపోతుంది. ఇంకా రాను 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 రాబో తరము వారికి చూడండి దేవుని గురించి తెలియదు, వాక్యాన్ని గురించి తెలియదు, సత్యాన్ని గురించి తెలియదు. నీవే నీరసించిపోతే, నీవే చూడండి దాన్ని చేయలేకపోతే, నీవే వాక్యాన్ని అనుసరించలేకపోతే ఇక అది కనుమరుగైపోద్ది, సత్యం కనుమరుగైపోద్ది. దేవుని కార్యాలు, ధర్మశాస్త్రం, దేవుడు చేసిన మేలులు కనుమరుగైపోతాయి, దేవుడు చేసిన అద్భుతాలు కనుమరుగైపోతాయి. చెప్పాలి నీ కుమారులకు, నీ కుమార్తెకి చెప్పాలి, నీ పిల్లలకు నేర్పాలి, అభ్యాసం చేయాలి. ఏం చేస్తున్నావు నీవు? ఏమని చేస్తున్నావండి? నీ పిల్లలకి ఏమని అభ్యాసం చేస్తున్నావు? నీ కుమారులకి ఏం అభ్యాసం చేస్తున్నావు? వాక్యాన్ని అభ్యాసం చేయాలి, ప్రార్థన అభ్యాసం చేయాలి, ఆయన అద్భుత కార్యాలు ఇదేంటని అడుగుతారు. నువ్వు అసలు ఎందుకు వచ్చావు ప్రార్థనకని అడుగుతారు, ప్రార్థనలో నువ్వు ఏం చూసావని అడుగుతారు, నువ్వు రావాల్సిన పని ఏంటని అడుగుతారు. అసలు దైవవాక్యం ఏ విధంగా నీకు ఉపయోగపడింది, నువ్వెందుకు ప్రభువుని నమ్ముకున్నావు, ఎందుకోసం ప్రభు దగ్గరకు వచ్చావు, దేనికోసం నువ్వు దేవుని దగ్గరకు వచ్చావని నిన్ను అడుగుతారు. అడిగినప్పుడు నువ్వేం చేయాలి? అడిగినప్పుడు ఇవన్నీ చెప్పాలి. వాళ్ళు అడగపోయినా నువ్వు అభ్యాసం చేయాలి, వాళ్ళు అడగపోయినా అభ్యాసం చేయాలి. అయ్యో దేవుడు మనకు తోడుగా లేకపోతే ఈ పాటికి ఏ మట్టిలో కలిసిపోయాడమో, ఏ నరకానికి వెళ్ళిపోయాడమో, ఏ నాశనం అయిపోయాడో, కుదేలైపోయేవాళ్ళం, ఇదంతా ఇదైపోయేది. దేవుడే లేకపోతే, దేవుడే రక్షించకపోతే నాశనం అయిపోయేవాళ్ళం అని చెప్పుకోవాలి. దేవుని నమ్మకపోతే నీ పరిస్థితి ఏమయ్యేదండి? ఏ పాపంలో కూరుకుపోయి, పేగల్లా కూరుకుపోయి, ఏ అక్రమంలో, ఏ అన్యాయంలో, ఏ చెడుతనంలో పేగల్లా కూరుకుపోయి నాశనానికి చేరుకుండేదాన్ని. ఏమండి నాశనానికి దగ్గరగా ఉండేవాడివి. ఏ త్రాగుబోతో తిను, రోడ్లు ఎమ్మడబడు, జులాయిగాను, వ్యభిచారిగాను, లంచగొండిగాను, లేకపోతే చూడండి ఒక శారీరక క్రియల సంబంధంగా తిని త్రాగి సుఖించి ఒళ్ళు మరిచి ఏ రోడ్ల మీద పడేవాడు. ఏమండి దేవుడు నీకు తోడుగా ఉండబట్టి, నువ్వు దేవుని నమ్ముకోవటాన్ని బట్టి నువ్వు మనిషిగా జీవిస్తున్నావు, దేవుల్లో నువ్వు జాగ్రత్త కలిగి ఉండగలుగుతున్నావు.
ఒక నీతిమంతుడిగా ఉండగలుగుతున్నావు, నీతిని అనుసరించి నడుచుకోగలుగుతున్నావు. ఆయన వాక్యం ద్వారానే, ఆయన ప్రార్థన ద్వారానే, ఆయన భక్తి ద్వారానే, ఆయన మాట ద్వారానే ఇవన్నీ నీకు జరుగుతున్నాయి. ఏమని వివరిస్తున్నామండి? ఈ యోర్దాను నది ఏంటి? ఈ నీళ్ళేంటి? ఇదేంటి? ఈ రాళ్ళు ఏంటి? ఈ దాటిన రాళ్ళు, ఇదంతా ఈ రాళ్ళు ఏంటని అడుగుతారు నీ పిల్లలు. అడిగినప్పుడు ఏం చెప్పాలి? అయ్యా మనం పలానప్పుడు మన దేవుడు ఈ విధంగా మేము ఉంటే రక్షించాడు. యోర్దాను నది దాటేటప్పుడు ఒట్టిగానే నీళ్లు దాటిపోయాం, మేము అడుగుపెట్టాం, యాజకులు అడుగుపెట్టారు. అప్పుడు ఆ నీళ్ళు ఏమైనాయి? రాశిగా నిలిచిపోయినాయి. గోడలాగా ఇట్లా రాశిలాగా, ఒడ్లు రాసి గోధుమల రాశిలాగా నిలిచిపోయినాయి, రాసి పోసినట్టుగా నిలిచిపోయినాయి. అప్పుడు మేమందరం కూడా ఇన్ని లక్షల మంది దాటి యోర్దాను నది దాటామయ్యా, ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి యోర్దాను నది దాటామని చెప్పి నీ పిల్లలకు వాటిని చెప్పాలి. ఏం చెప్తున్నావు? ఏమని అభ్యాసం చేస్తున్నావు? నీ పిల్లలకి ఏమని నేర్పుతున్నావు? నువ్వు ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నావు అంటే ఏం చెప్తున్నావు? భక్తి ఎందుకు చేస్తున్నావు అంటే ఏం చెప్తున్నావు? నీ భర్త నేను అడుగుతాడు అసలు దేవుని నమ్ముకోవడానికి కారణం ఏంటంటే నువ్వేం చెప్తున్నావు? నీ భార్య నిన్ను అడిగిద్ది నువ్వు ప్రభువుని నమ్ముకోవడానికి కారణం ఏంటని అడిగితే ఏం చెప్తున్నావు? నీ బంధువులు అడుగుతారు, నీ స్నేహితులు అడుగుతారు, ఏంటి నువ్వు దేవుని నమ్ముకోవడానికి కారణం ఏంటి? ఎందుకు నమ్ముకున్నావు? ఎందుకు ప్రార్థనకి వెళ్ళావు? ఏంటి దానివల్ల నీకు ఉపయోగం ఏంటని చెప్పి అడిగినప్పుడు ఏం చెప్తున్నావు? వాటిని నీవు అభ్యాసం చేయాలి. ప్రియులారా చూడండి, దేవుని యొక్క మాటలు అభ్యాసం చేయాలి. ఏం చేస్తున్నావండి నువ్వు? ఏమి నేర్పుతున్నావు నీవు? యోర్దాను నది నీళ్ళేంటి అని అడుగుతారు. అడిగినప్పుడు నీ పిల్లలకు చెప్పు. నువ్వు ప్రార్థనకి ఎందుకు వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఇదంతా ఏంటని అడిగినప్పుడు నీ పిల్లలకు చెప్పాలి, వివరించాలి. ఏమండి, దావీదు తన కుమారుడు చెప్తున్నాడు, అబ్రహాం తన కుమారులకు నేర్పిస్తున్నాడు. ఆది కాండము, దైవ గ్రంథము ఆది కాండం 18 అధ్యాయము 19 వచనం చదవండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు ఏమన్నాడు? తరువాత అబ్రహామును గురించి ఏం చెప్పాడు? తన తరువాత తన తరం వారు, తన పిల్లలు, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములు గైకొనవలనని అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలుకు భక్తి నేర్పాడు, ప్రార్థన నేర్పాడు. ఇస్మాయిలు మొర దేవుడు ఆలకించాడు. ఇస్మాయిలు గొప్ప సంతానం అయ్యేటట్టుగా దేవుడు ఇస్మాయిల్ని ఆశీర్వదించాడు. ఇస్సాకుని అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడు. ఏమండి, ఈనాడు ప్రపంచంలో ఇస్మాయిల్ యొక్క సంతానం, ఇస్సాకు యొక్క సంతానం, ఇస్సాకు సంతానమేమో క్రైస్తవులుగా భావిస్తూ ఉన్నారు. ఇస్మాయిల్ యొక్క సంతానం మన తోటి వారైన మా సహోదరులు, ముస్లిం సహోదరులు, వారు దేవుణ్ణి ఆరాధించేవారు. ప్రపంచ దేశాల్లో వీళ్ళే బలమైన జనాంగంగా ఉన్నారు. ఎవరండి? బలమైన జనాంగంగా ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదించాడండి. వారి దేశాలను ఆశీర్వదించాడు, డెవలప్ చేశాడు, అభివృద్ధి పరిచారు. ఎన్నో రకాలుగా వారిని దేవుడు ఆశీర్వదించాడు. మంచి వనరులు ఇచ్చి, మంచి వనరులు ఇచ్చి,
బండ నుండి చూడండి నూనె ప్రవాహంగా ప్రవహించినట్టుగా ప్రవచనం. బండ నుండి ఆయిలు, నూనె అంటే ఆయిల్, పెట్రోల్ తీశారు. ఆ దేశాల్లో దేవుడు ఎంతగానో అభివృద్ధిపరిచి ఆశీర్వదించి బండ నుండి నూనె తీసినట్టుగా ఆ గల్ఫ్ దేశాలు, ముస్లిం దేశాలు అన్నిట్లో కూడా డెవలప్ కంట్రీస్ బాగా అభివృద్ధి అనేది జరిగింది. ఏమండి, దేవుడు చూడండి ఇస్మాయేలు సంతానాన్ని దేవుడు దీవించాడు, ఇస్సాకు సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే వారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి ఆరాధించారు. అబ్రహాం ఇస్సాకు మోకరించడం నేర్పారు, ప్రార్థన నేర్పాడు. బలి అర్పించేటప్పుడు దేవుని మీద ఆధారపడటం నేర్పాడు. ఏమి నేర్పాడండి? కుమారులకు ఏమి నేర్పాడు? దేవుని మీద ఆధారపడటం. ఎప్పుడు నేర్పాడు? వాళ్ళిద్దరు కలిసి బలి అర్పించడానికి వెళ్ళేటప్పుడు కుమారుడు అడిగాడు తండ్రిని, తండ్రి కట్టెలను, నుప్పును, కట్టెలు ఇవన్నీ ఉండేవి కానీ బలి పశువు ఏదని అడిగాడు. బలి అర్పించడానికి బలి పశువు ఏదని అడిగాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? యెహోవా ఈరే, యెహోవా ఈరే. ఏమి నేర్పాడు తన కుమారుడికి? అబ్రహాం ఏమి నేర్పాడు? దేవుడే చూసుకుంటాడని నేర్పాడు. అమ్మా నువ్వే నేర్పుతున్నావు? అమ్మా మనకి ఇన్ని శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయండి, దేవుడే చూసుకుంటాడు అయ్యా నేర్పుతున్నావా? నేర్పాలి. నీ బాధల్లో నీ పిల్లలు అధైర్య పడకుండా, నీ కష్టాల్లో పిల్లలు అధైర్య పడకుండా ఏమి నేర్పాలి? యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. మన అన్ని సమస్తం దేవుడే చూసుకుంటాడు. మన ఆర్థిక పరిస్థితి దేవుడే చూసుకుంటాడు. మనకు వచ్చిన సమస్యలు దేవుడే చూసుకుంటారు అని నీ పిల్లలకు నువ్వు నేర్పాలి. వాళ్ళు అధైర్య పడకూడదు, వాళ్ళు దేవుని మీద విరక్తి పుట్టకూడదు, వాళ్ళు దేవుని దూషించకూడదు, దేవుని మీద సనుక్కోకూడదు, దేవుని మీద అబండాలు వేయకూడదు. యెహోవా ఈరే. అబ్రహాం అలా నేర్పాడు తన కుమారులకి, అట్లా నేర్పాడు. ఆ విధంగా నేర్పాడు. శత్రువుల యొద్ద నుండి పారిపోమని చెప్పాడు, దూరంగా వెళ్ళమని చెప్పాడు, దుష్టునికి దూరంగా వెళ్ళమని చెప్పాడు. ఇస్సాకు గెరారు ప్రాంతంలో నివాసం చేస్తున్నప్పుడు గెరారు రాజైన అబీమెలెకు అనుచరులు, వారి పనివారు, వాళ్ళ కాపర్లు, ఇస్సాకు కాపర్లు బావి దవ్వుకుంటే జలలు గల ఓట్ల బండి బావి దవ్వారు. ఇస్సాకు పనివారు చూడండి ఏం చేశారు? బావిలు దవ్వితే నీళ్లు పడ్డాయి. వాళ్ళు వచ్చి జగడం ఆడారు. ఇది మాది, మా సొత్తు, మా భూమి. అది ఎవరిది చెప్పండి? అబ్రహాం దినాల్లో అబ్రహాం తవ్వించిన బావులండి. తన తండ్రి అయిన అబ్రహాం కొన్న బావులు, ఆ పొలాలు ఆలయి పితల కానుంచి, పూర్వం కానుంచి వాళ్ళకి ఆ బావులు స్వాధీనం, స్వాస్యము. అయితే గెరారు రాజు, గెరారు ప్రాంతం వాళ్ళు ఇస్సాకు మీద దెబ్బలాడారు. ఏం చేశారు? ఆదికాండం 26 అధ్యాయంలో ఉంటాయి ఆ మాటలు. ఇస్సాకు మీద వాళ్ళు దెబ్బలాడారు. దెబ్బలాడితే ఏం చేశాడు? అవతలకి వెళ్ళిపోయాడండి. అవతలకి వెళ్ళిపోయారు. ఏమండి, 16 నుంచి 26, 16 నుంచి ఉంటాయి ఆ మాటలు, చదువుకోండి. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి కనుక వారు అతనితో కలహించినందున అతను ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టి ఏం చేశాడు? అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళి తోకున్నాడు. అక్కడికి వచ్చి వాళ్ళు చెదరగొట్టారు. అక్కడి నుంచి దుష్టుడికి దూరంగా ఉండాలని వెళ్ళిపోయాడు. నువ్వు వెళ్తావా? ఈ వస్తువు నాదని లాక్కుంటే ఇస్తావా? యేసుప్రభు వారు చెప్పిన వాక్యం ఇదేనండి. యేసుప్రభు వారు చెప్పిన వాక్యం ఇదే. ఏంటి? ఒకటి నీ అంగీని తీసుకొని వెళ్ళిపోతుంటే నీవు అడ్డగించొద్దు. నువ్వు 2 అంగీలు లాక్కుంటావు. నువ్వేం చేస్తావు? ఒకడు నీకు అంగీ తీసుకుని వెళ్తున్నాడు అనుకో, ఇది నాదని 2 అంగీలు లాక్కుంటావు.
వదిలేస్తావా? వదలవండి, వదలం. ఇస్సాకు అది నేర్చుకున్నాడు, వాళ్ళ తండ్రి దగ్గర అది నేర్చుకున్నాడు. వాళ్ళ తండ్రి దగ్గర చూడండి, చూసి ఉన్నట్టుగా పోనేయటం నేర్చుకున్నాడు. దుష్టుడికి దూరంగా ఎడంగా వెళ్ళటం నేర్చుకున్నాడు. ఎందుకంటే పిల్లారా చూడండి, ఆయన నేర్చుకున్న భక్తి అది, వాళ్ళ తండ్రి గారు నేర్పిన భక్తి అది. నువ్వేమి నేర్పుతున్నావు? భక్తి కనుమరుగైపోతుంది. నీ కుమారుడికి ఏమి నేర్పుతున్నావు? నువ్వు సమస్యలో చిక్కుపోయి నీ పిల్లలకి ఏమీ నేర్పట్లా, ఏమీ ఇదవట్లా. అందుకని వాడు దరిద్రైపోతున్నాడు. అందుకని రాను రాను పాపం ఎక్కువైపోతుంది, ఇంట్లో పాపం ఎక్కువైపోతుంది, అక్రమేడు ఎక్కువైపోతుంది, చెడుతనం ఎక్కువైపోతుంది. ప్రార్థనకు వచ్చేవాళ్ళు లేడు, భక్తిలో కూర్చునే వాళ్ళు లేడు, వాక్యానుసారం నడిచేవాళ్ళు లేడు. బలవంతంగానే ప్రార్థన రావటం. ఎలాగండి? బలవంతంగానే ప్రార్థన రావటం. ఇస్సాకు తన తండ్రి బలి అర్పించేటప్పుడు ఇష్టపూర్వకంగా బలిపీఠం మీద పడుకున్నాడు. ఎవరమ్మా? ఏం చేశాడు? ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా బలిపీఠం మీద పడుకున్నాడు. ఎంత గొప్ప మనసు అండి, ఎంత గొప్ప సమర్పణ. నువ్వు ఇష్టపూర్తి ప్రార్థనకు వస్తావా? రావు, బలవంతమే. ఏ సేవకుడు తిడితేనో ఏదైనా, అమ్మో వెళ్ళపోతే నాన్నగారు తిడతారా, వెళ్ళపోతే నాన్నగారు తిడతాడు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. వెళ్ళపోతే తిడతాడు, ఏ వాక్యంలో పెట్టి కొడతాడు. నాన్నగారని నాన్నగారు భయమే కానీ దేవుని భయం నీకు లేదు. దేవుని భయం లేదు. ఇష్టపూర్తిగా ఉండాలండి. ఇస్సాకు ఇష్టపూర్తిగా బలిపీఠం మీద పడుకున్నాడు. దేవుడు కోరుకునేది అదండి. దేవుడు కోరుకునేది కూడా అదే. మనస్ఫూర్తిగా నువ్వు దేవుని ఆరాధించేది, మనస్ఫూర్తిగా మందిరానికి వచ్చేది, మనస్ఫూర్తిగా వాక్యం వినేది, మనస్ఫూర్తిగా దేవుని వాక్యం వినేది కోరుకుంటాడు దేవుడు. అందుకని నీ కుమారులు ఏంటని అడిగినప్పుడు నీ కుమారులకు ఏం చెప్పాలి? ఏమి నేర్పాలి? ఎన్ని చెప్పాలి? అమ్మా ఇది దీన్ని బట్టి ఇలా జరిగింది, దేవుడు నాకు ఇలా మేలు చేశాడు, నాకు ఈ విధంగా రక్షణ కల్పించారు, నన్ను దేవుడు కనికరించాడు, నాకు సహాయం జరిగింది, దేవుడు నాకు తోడుకున్నారు, నన్ను బలపరిచాడు, నేను ఫలానా దాన్ని బట్టి నేను దైవ సన్నిధికి వెళ్ళాను, ప్రార్థనకి వెళ్ళాను, భక్తి నేర్చుకున్నాను, పాపాలు ఒప్పుకున్నాను, అక్రమాలు కట్టుకున్నాను, దేవుడు నాకు చేసిన గొప్ప మేలు, నాకు దేవుడు నాతో మాట్లాడి నా పాపాలు క్షమించి నన్ను పవిత్రపరిచి పరిశుద్ధరాలుగా తీర్చిదిద్దాడమ్మా, ఇదమ్మా దేవుడు నా పక్షాన చేసిన మేలు అని నువ్వేం చేయాలి? నీ కుమార్తెకి, నీ కుమారుడికి, నీ బంధువుకి, నీ స్నేహితుడికి, నీ అన్నదమ్ముడికి, నీ సహోదరుడికి ఏం చేయాలి? వివరించాలి, చెప్పాలి, దాన్ని గురించి చెప్పాలి, వాక్యాన్ని గురించి చెప్పాలి, ప్రార్థన గురించి చెప్పాలి, దైవ సన్నిధి గురించి చెప్పాలి, లేఖనాన్ని గురించి నువ్వు చెప్పాలి. ఏమండి ఈ రాళ్ళు ఏంటని అడుగుతారు నీ పితరులు, నీ పిల్లలు అడుగుతారు ఈ రాళ్ళు ఏంటి, ఏపిచ్చింది అందుకే, రాళ్ళు ఏపిచ్చింది అందుకే, ఈ రాళ్ళు ఏంటని అడుగుతారు. అడిగినప్పుడు నువ్వు చెప్పాలి. ఎవరండి? మన టూరిస్ట్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క అక్కడ కొంతమంది ఎవరండి ఆ టూరిస్టులు వచ్చేవారికి ఏజెంట్లుగా వాళ్ళని ఏమంటారండి వాళ్ళని ఏజెంట్ని ఏమంటారు? కోచ్ అంటారా? వాళ్ళని చూపిస్తూ ఉంటారు, ఆ ప్లేస్లో మార్గాలు చూపించి గైడు, ఆ గైడెన్స్ ఇవ్వటానికి చెప్పటానికి కొంత డబ్బు ఇస్తే మనం ఉన్నంత చేపు ఉండి మనకు అవన్నీ వివరిస్తాడని. అదిగో పలానా రాజు ఇట్లా యుద్ధం చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, అవన్నీ వివరిస్తాడు. అలాగే నీకు పిల్లలకి గైడెన్స్ ఇవ్వాలి. నీ పిల్లలకి ఏం చేయాలి? గైడెన్స్ చెప్పాలి. ఇదిగో నా దేవుడు ఇలా చేశాడు, నా దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, నా దేవుడు ఈ విధంగా నన్ను బ్రతికించాడు, నా దేవుడు నాకు ఇలాగూ పాపం నుండి విడిపించాడు, నాకు ఇలా జరిగింది, అందుకనే ప్రార్థనకి వెళ్ళా, అందుకనే భక్తిని ప్రభువు నమ్ముకున్నా, అందుకనే నా దేవుడు నాకు సహాయం చేశాడు, ఇదయ్యా మీరు కూడా ఈ విధంగా చేయండి అని ఆయన అద్భుత కార్యాలు
ఏంటి అండి? దేవుని యొక్క అద్భుత కార్యాలు వివరించాలి. ఏమండి? పరిశీలించాలి. నీవు కూడా నీ పిల్లలకు వాటిని అభ్యాసం చేయాలి, అలవాటు చేయాలి, అభ్యాసం చేయాలి. అలా చేసినప్పుడు నువ్వు చనిపోయినా నీ పిల్లలు ప్రార్థన చేస్తారు. కొంతమంది కుటుంబాల్లో ప్రార్థన ఉండదండి. తల్లిదండ్రి చనిపోతే ఇక ప్రార్థన ఉండదు. ఇక మొత్తం బిషాన్ని అమ్మేసుకొని ఎటో ఒకటి వెళ్ళిపోతారు. నేను ఒక ఊర్లో ఒక పాస్టర్ గారి కొడుకుని చూశాను. అక్కడ ఆగిరిపల్లి దగ్గర ఒక ఊరు ఉంది. పాస్టర్ గారి కొడుకులను చూశాం. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి దగ్గర ఒక గ్రామం ఉంది. అతను దైవ స్వరూపి సంఘంలో సేవ చేశాడు. వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు అంతసేపు బాగానే సేవ జరిగింది, బాగానే చేశారు. ఇక వాళ్ళ తండ్రి చనిపోయాడు. మందిరం మూతబడిపోయింది. మందిరం మూతబడి పెద్ద కుమారుడు వ్యవసాయం మీద పడ్డాడు. ట్రాక్టర్లు కొనుక్కున్నాడు, అయ్యి తిప్పుతూ ఉన్నాడు. చిన్న కుమారుడు ఏదేదో వ్యవసాయ పనులు. ఇక ప్రార్థన పెట్టేవాళ్ళు లేడు, సేవ లేదు, ఏమీ లేదు, సంఘం లేదు. కుమార్తె ఏమో చూడండి, కొంతమంది కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె ఆ ఊర్లోనే ఒక అతను ప్రేమించి పెళ్లి చేసేసుకుంది. ఎందుకని? కారణం ఏంటి? వివరించలేదు. ఆ పిల్లలు చెడిపోయారు, వివరించలేదు. ఇక తల్లిదండ్రులు చనిపోతే ఆ మందిరాలు అవన్నీ మూతపడిపోతాయి. నేను చాలా సంఘాలు చూశాను. తల్లిదండ్రులు లేకపోతే మూతపడిపోతాయి. అయ్యా పెద్దయ్య గారు ఉన్నప్పుడు బాగానే ఉంది, ఇక ఇప్పుడు మూతపడిపోయింది, వీళ్ళు పట్టించుకోవట్లేదని ఎంతోమంది అన్నామని. ఆ చెడ్డ పేరు, ఆ బ్యాడ్ నేమ్ నీకు రాకూడదు. అందుకని నీ దేవుడు నీకు చేసిన కార్యాలు నీ పిల్లలకు వివరించేది ఏంటంటే, నీ పిల్లలకే మరుగుపడకూడదండి. భక్తి అనేది మరుగున పడిపోకూడదు. ఈనాడు భక్తి మరుగున పడిపోతుంది. పిల్లల గమనించి దైవ సన్నిధి జ్ఞాపకం చేసుకొని నీ పిల్లలకు వాటిని అభ్యాసం చేసి భక్తిలో నిలబడి దైవరాజ్యానికి వారసులు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వం కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. చెప్పిన వాక్యంలో తప్పులు పొరపాట్లుంటే క్షమించండి. మేమందరం కూడా వాక్యానుసారంగా నడుచుకోవటానికి నాయన ఏర్పాటు చేయండి, సిద్ధపరచండి. నాయన యెహోషువతో ఈ రాళ్ళు ఏంటని అడిగినప్పుడు ప్రతివాడు 12 మంది గోత్రానికి ఒకరిని చొప్పున 12 మంది 12 రాళ్ళు భుజాన్ని వేసుకొని యోర్దాను నదిలో యాజకులు అడుగుపెట్టిన ప్లేసులో వాటిని నిలవబెట్టమని మీరు మాట్లాడారు. మీకు వందనాలు ప్రభువా. నీ పిల్లలు అడిగితే ఏంటని అడిగితే అవన్నీ కూడా నీ దేవుడైన యెహోవా నీ పితరులకు చేసిన కార్యాలు, ఇవన్నీ సూచక్రియలు కార్యాలు అని నీ కుమారులకు వివరించుకోమని ఆనాడు యెహోషువతో మాట్లాడిన మాటను బట్టి నాయన ప్రార్థిస్తున్నాం ప్రభువా. కనికరించి నాయన మేము అలాగే చెప్పలేకపోతున్నాం. మా తర్వాత నెక్స్ట్ తరాన్ని ప్రభు సిద్ధపరచలేకపోతున్నాం. మీ భక్తిలో ప్రిపేర్ చేయలేకపోతున్నాం ప్రభువా. మా తప్పులు క్షమించిన ఆయన, మాతోనే భక్తి అంతరించిపోకుండా చేయను ఆయన. ఇంప్రూవ్మెంట్ చేయండి ప్రభువా. భక్తి మరుగున పడిపోతుంది ప్రభువా. క్షమించయ్యా, సహాయం చేయ ప్రభువా. అయ్యా మాతోనే అంతరించిపోకుండా మీ చిత్తాన్ని బట్టి కొనసాగించినట్టుగా బలపరిచి కృపలో భద్రపరిచి తోడుగుండి సహాయం చేయండి ప్రభువా. అయ్యా మా పితరులు చనిపోతే కొంతమంది నాయన కొంతమంది సంఘాల్లో ప్రభువా మరుగున పడిపోయింది అయ్యా. ప్రార్థన లేదు ప్రభువా, భక్తి లేదు ప్రభువా. కొంతమంది అయితే వ్యాపారాల్లో పడిపోయి, కొంతమంది ధనాపేక్షలో పడిపోయి, కొంతమంది వ్యవసాయాల్లో పడిపోయి, కొంతమంది ఉద్యోగాల్లో పడిపోయి డబ్బు కొరకు నాయన ఎన్నో రకాలుగా ప్రార్థన విడిచిపెట్టి భక్తి విడిచిపెట్టి ఎన్నో రకాలుగా జీవిస్తూ ఉన్న రోజులు ప్రభు. దయ కలిగించయ్యా, కనికరించయ్యా. మొదట నా ప్రేమనే ఉత్తేజపరిచిన ఆయన మీరు నాయన పురికొల్పండి, సహాయం చేయండి. అనేక మందిని రేపండి నాయన. నాడు గిద్యోను తండ్రి మిద్యానీలతో బానిసగా ఉన్నప్పుడు అయ్యా మా పితరులు మాకు వివరించిన
యెహోవా కార్యాలు ఏమైనాయి అని చెప్పి అడుగుతున్నాడు ప్రభు. మీ కార్యాలు మా పక్షాన నిలపండి, సహాయం చేయమని ఈ రాత్రి మీరు మాతో ఉండండి. విజ్ఞాపన ప్రార్థన తోడుగుండండి. దూర ప్రాంతాల నుంచి లైవ్లో, ఫేస్బుక్లో, కాన్ఫిడెన్స్ కాల్లో ఎవరైతే వింటున్నారన్న ప్రతి బిడ్డను దర్శించి మీరు మాకు అప్పగించిన సేవకులు, విశ్వాసులు, సంఘస్థులు ఏ ఒక్కరు కూడా తొలగిపోకుండా నిలబెట్టుకోండి. ఈ పరిసర ప్రాంత ప్రజలు అనేక మంది మారుమనసు రక్షణ పొందుటకు మీరు పిలవండి, ఆకర్షించి సహాయం చేయమని తెల్లవారుజాన స్తుతి ఆరాధనలు తోడుకుండండి. రేపు పగల పునరుద్ధాన దినాన్ని జరగబో ఆరాధన తోడుకుండి. అనేక మంది వచ్చినట్టుగా మందిరానికి తీసుకురండి, సహాయం చేయమని ఆయా ప్రాంతాల్లో జరగని ఆరాధనలో కూడా తోడుకునమని మీ దాసుని పక్షాన మీరే తోడుకుండి కనికరించి కాపాడి సహాయం చేయమని ఇప్పుడు మా ప్రభువును మా రక్షకుడును యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలండి, అందరికి వందనాలు.